రాత్రికాలపు ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు తండ్రి, మారని మార్పు చెందని దేవుడవు ప్రవ్వా. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడవు, ఉన్నవాడను అనువాడను ఉండుననువాడనను సెలవిచ్చిన దేవుడవు, అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడవు, పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను సర్వాధికారములు కలిగిన దేవుడవు. అయ్యా, తల్లి వలె ప్రేమించే దేవుడవు, తండ్రి వలె జాలి చూపే దేవుడవు. మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. దేవా, మేము నీతిమంతులం కానప్పటికీ, మంచివారము విశ్వాసలము కాకపోయినా, మీకు నచ్చినట్లు జీవించనప్పటికీ మమ్మను మీరు ప్రేమించినారు. మమ్మను కాచి కాపాడి సజీవులనుగా ఉంచినారు. మీ దృష్టికి అపవిత్రులంగా జీవిస్తున్న మమ్ములను పవిత్రులుగా మార్చినారు. దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క రక్షణ కార్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా క్రియల ద్వారా, మా మాటల ద్వారా, మా తలంపులు చూపుల ద్వారా నిత్యము మిమ్మను దుఃఖానికి గురి చేస్తూ అవిధేయతగా ప్రవర్తిస్తున్న మమ్ములను మీరు ప్రేమించినారు. దేవా, మా పాపాన్ని బట్టి మమ్మను నిర్మూలం చెయ్యలేదు, మమ్మను శిక్షించలేదు, కానీ మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. ఈ రోజు వరకు మిమ్మును సేవించే గుంపులో మమ్మునుంచినారు తండ్రి. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శ్రమలు సమస్యల నుండి, విరోధుల నుండి, శత్రువుల నుండి, ప్రతి విపత్కర పరిస్థితి నుండి మమ్మను లేవనెత్తినారు దేవా. మా కన్నిటిని తుడిచారు ప్రవ్వా. మమ్మను ఎంతగానో బలపరిచినారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అయ్యా, ఈ దినమంతా మా ఎడల, మా కుటుంబం పట్ల, మా పిల్లల పట్ల మీరు జరిగించిన గొప్ప కార్యములను బట్టి, మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతిస్తూ మీకు మొరపెట్టడానికి మా అందరికీ ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ సమయాన ఎంతో మంది ప్రియులు లోకంలో, లోకుల స్నేహంలో జీవిస్తూ మీకు విరోధమైన కార్యములలో పాలు పొందుతూ ఉంటే, మేము మాత్రం మీ పాదాల వద్ద సాగిలపడి మా ప్రతి పరిస్థితి గురించి మీకు మొరపెట్టే కృపనిచ్చారు దేవా. ఈ సమయాన మేమంతా మీ పాదాల వద్ద సాగిలపడే తరుణాన్నిచ్చారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ దినమంతటిలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, ప్రతి అక్కర కొరతను, ప్రతి భారాన్ని, చింతను మీరు తొలగించినారు దేవా. మమ్మను పోషించినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల యొక్క అక్కరలు కొరతలు మీరు తీర్చండి. సమస్యల నుండి, కష్టాల నుండి, శ్రమల నుండి, శోధనల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే కన్నీటితో మొరపెడుతున్నారో, ఎవరైతే రోధిస్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. వారి దుఃఖాన్ని తొలగించండి. గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మాకు శత్రువులను ప్రేమించే హృదయాన్ని ఇవ్వండి దేవా. మమ్మను నిందించే వారిని, అవమానపరిచే వారిని, మాకు కీడు కలిగించే వారిని మేము ప్రేమించి వారి విషయమై మీకు అప్పగించే హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. ఈనాడు కీడుకు ప్రతి కీడు మేము చెయ్యకుండా మా మనసులను మీరు మార్చండి దేవా. ఈనాడు శత్రువు ఎంతగా శోధించినప్పటికీ, అపవాది మమ్మల్ని ఎన్ని నిందలకు గురి చేసినప్పటికీ కూడా అయ్యా, మేము దుఃఖించకుండా, ఏడుస్తూ కూర్చోకుండా ఆ శోధనలు, ఆ దుఃఖాన్ని తొలగించే మీ వైపు చూసే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. ప్రతి పరిస్థితిలో కూడా ప్రార్థన భారాన్ని కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. ఈనాడు కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా వెంటనే మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు మాత్రమే స్వస్థ
స్వస్థపరిచే దేవుడో తండ్రి, మీరు మాత్రమే బాగు చేసే దేవుడో ప్రవ్వా, మీరు మాత్రమే నీ బిడ్డల పక్షమున సంపూర్ణమైన న్యాయం చేసే దేవుడవు. కాబట్టి ఈనాడు మేము ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసే వారిమిగా, మిమ్మను ఆశ్రయించే వారిమిగా, మీ సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మాకెదురవుతున్న శ్రమలను, సమస్యలను ఓపికతో భరించి వాటి విషయమై విశ్వాసంతో ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. మా ప్రార్థనల ద్వారా మాకు ప్రతి పరిస్థితి నుండి గొప్ప విజయాన్ని పొందుకునే ధన్యతను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి. ఆత్మీయంగా మమ్మను బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపనివ్వండి. నమ్మకంతో ప్రార్థించే మనసును మేము కలిగి ఉండటకు సహాయం చెయ్యండి దేవా. ఈనాడు మేము ఎలాంటి పరిస్థితులను బట్టి అవిశ్వాసులం కాకుండా, అపనమ్మకస్తులంగా జీవించకుండా, విశ్వాసంలో పడిపోకుండా, అల్ప విశ్వాసులంగా సందేహించే వారిమిగా మేముండకుండా మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి దేవా. ఉన్నతంగా మమ్మను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనేక బాధల మధ్య జీవిస్తున్నారు దేవా. భారాలతో, చింతలతో కృంగిపోతున్నారు తండ్రి. వేదనకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. వారి స్థితిగతులను బట్టి ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. వారి పరిస్థితులను బట్టి పైకి రాలేని వారిగా ఉంటున్నారు. ఆశించినవి పొందలేక, అనుకున్నవి నెరవేరక, కోరుకున్నది దక్కక, అనుకున్నది సాధించలేక, అయ్యా, ఇలా రకరకాలుగా బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. ఇట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి. బిడ్డలు కూడా మీ యందు నమ్మకం ఉంచి మీ మీద ఆధారపడి ప్రార్థించే మనసును కలిగి ఉండటకు సహాయం చెయ్యండి దేవా. మానవుని స్థితిగతులను, ప్రతి పరిస్థితిని మార్చే శక్తి గల దేవుడవయ్యా. ఈనాడు మేము శ్రమలకు భయపడక, పరిస్థితులకు కృంగిపోక, శోధనలకు పడిపోక, మీ యందు విశ్వాసం ఉంచి మీ వైపు చూసే హృదయాన్ని మాకు దయచేయండి. మీకు ప్రార్థించి ప్రతి పరిస్థితిపై విజయాన్ని సాధించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. ఈనాడు దేవా, మనుషులు ఎన్నో కలిగి ఉన్నప్పటికీ ధనఘనతలు, పేరు ప్రతిష్టలు, ఆస్తులు, అంతస్తులు, బలం, తెలివి, చదువు, మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ హృదయంలో నెమ్మది లేని వారు, కుటుంబంలో సంతోషం, సమాధానం లేక బాధపడేవారు ఎంతోమంది ఉంటున్నారు దేవా. అయ్యా, ఈ లోకం మాకన్నీ ఇస్తుంది, కానీ నిజమైన సంతోషం, సమాధానం, నెమ్మదిని అది ఇవ్వలేదు దేవా. వీటన్నిటిని కేవలం మీరు మాత్రమే ఇచ్చే దేవుడో తండ్రి. అది మీకే సాధ్యము దేవా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. లోకం వైపు చూస్తూ, లోకంను ఆశిస్తూ, లోకాన్ని అనుసరిస్తూ ఎంతో మంది బిడ్డలు పతన స్థితికి పడిపోతున్నారు. దయచేసి ఈ రాత్రికాల సమయంలో బిడ్డలందరికీ లోకం నుండి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. అయ్యా, నాశనం నుండి వారిని తప్పించండి దేవా. నీ బిడ్డలందరినీ సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలన్నది మీ చిత్తం దేవా. నీ బిడ్డలందరినీ కాపాడండి. పాపం నుండి విడిపించండి. పరిశుద్ధులుగా మార్చండి. నీతిమంతులుగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా పతన స్థితిలో ఉంటుండగా అట్టి వారి ఎడల మీరు కనికరం చూపించండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి. వారు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలను మీరు ఆశీర్వదించండి దేవా. ఉన్నతంగా దీవించండి దేవా. తలగా ఉంచే దేవుడు మీరు తండ్రి. దయచేసి నీ బిడ్డలందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి కూడా విడిపించండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని ప్రతి బిడ్డకు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల కోరికలను కలిగి జీవిస్తున్నారు. వారు అనుకున్నది నెరవేరాలని, ఆశించినవి దక్కాలని, వారి కోరికలు తీరాలని బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. బిడ్డల హృదయ వాంఛలను తీర్చండి తండ్రి.
తండ్రి. మీరు మీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల కోరికలు మీ చిత్తంలో ఉన్నవైతే తప్పకుండా వాటిని తీర్చండి దేవా. బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన అనారోగ్యాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, శోధనల నుండి, అపవాది బంధకాల నుండి, శత్రుక్రియల నుండి మమ్మను దూరపరచమని వేడుకుంటున్నాం తండ్రి. శారీరక రోగములను, ఆత్మీయ రోగములను, మనస్సుకు పట్టిన రోగములను మా నుండి దూరపరచండి ప్రవ్వా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ రక్తం ద్వారా మమ్మను కడిగి శుద్ధీకరించండి దేవా. మీ ఆత్మ కార్యములను మా ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతోమంది బిడ్డలు మాకు ఏదీ కలిసి రావడం లేదు, ఏ విషయంలో మేలులు జరగడం లేదు, ఏ కార్యములు మా జీవితంలో జరగడం లేదు, మా కుటుంబం గొడ్డుబారిన స్థితిలో ఉంది అని దుఃఖించే ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శకునాలను, కీడులను, దోషములను, అపరాధములను యేసు నామములో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల జీవితాలను మీరు ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. శుభకార్యములు జరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి యవ్వన సహోదరుడు, సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, మీరే వారి జీవితంలో మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వివాహ విషయంలో బిడ్డలు ఎంతో తొందరపడుతున్నారు దేవా. వారికి కావాల్సిన వాటిని కోరుకుంటున్నారు దేవా. దయచేసి అట్టి విధానం నుండి తప్పించండి దేవా. మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని శ్రేష్టమైనది మీ యొద్ద నుండి పొందుకొనుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగన సహాయం చేయండి తండ్రి. వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలను తొలగించండి దేవా. ఒకరినొకరు నిందించుకోకుండా, తిట్టుకోకుండా, కొట్టుకోకుండా మీరే వారికి మంచి మనసును దయచేయండి ప్రవ్వా. మీ అందు భయభక్తులు కలిగి ఒకరినొకరు ప్రేమించుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి. కుటుంబం అంతా ప్రతిదినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున ఎల్లప్పుడూ మీ అందు ఆనందించే వారిగా బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రిపరేషన్లో తోడయ్యుండి సహాయం చేయండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. ఏమి ప్రిపేర్ అవ్వాలో, ఎలా ప్రిపేర్ అవ్వాలో, ప్రిపేర్ అయినవి ఏ విధంగా గుర్తుంచుకోవాలో ప్రతిదీ మీరే వారికి తెలియచేయండి. కృప చూపించండి దేవా. ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు బిడ్డలు వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడై ఉండండి. చక్కని క్షేమాన్ని దయచేయండి. రాకపోకలు మీ కాపుదల, భద్రతను అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. మీ పరిచర్య చేసే హృదయాన్ని వారికి దయచేయండి. తల్లిని, తండ్రిని సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. వారు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారి చేతి కష్టాన్ని దీవించండి దేవా. బిడ్డల్ని ఆశీర్వదించండి, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించండి. ప్రతి దినము స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, దేవుని దయలో, మనుష్యుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. వారు పనిచేస్తుండగా మంచి జ్ఞానం కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా. అయ్యా, బిడ్డలకు మరి సహోద్యోగుల నుండి ఎదురయ్యే ప్రతి వ్యతిరేకతలను, ద్వేషాలను సంపూర్ణంగా మీరు తొలగించండి దేవా. అధికారుల ఒత్తిళ్ల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. పని భారాన్ని తగ్గించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జీతాలు సక్రమంగా ఇచ్చే కృపను వారికి దయచేయండి ప్రవ్వా. అలాగే ఈనాడు బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా అట్టి బిడ్డల పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారు ఆశిస్తున్న పోస్టులోకి ప్రమోషన్ వచ్చేలాగున, వారు కోరుకుంటున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే వెళ్ళాలని ప్రయాణం అవుతున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. కుటుంబంగా వెళ్తున్నా, ఒంటరిగా వెళ్తున్నా మీరే వారిని కాపాడండి. చక్కని క్షేమాన్ని వారికి దయచేయండి. వారు వెళ్ళవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దూరదేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మా అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. వారిని మీరే కాపాడండి. మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని, జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశ ప్రజలందరినీ కూడా మీరు సర్వసత్యంలోకి నడిపించండి. బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దేవా. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.